ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. నెహెమ్యా అనేటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో చాలా చక్కని వ్యక్తిత్వం కలిగిన వాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినాయని తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని పట్టణమైన యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి పూనుకున్నాడు. తాను ఆ రాజుతో మనవి చేసుకుని సెలవు పొందుకొని అతడు యెరూషలేముకు చేరుకున్న తర్వాత ఎన్నో అభ్యంతరాల మధ్యలో, ఎన్నో అవకతవకల మధ్యలో, ఎన్నో భయంకర పరిస్థితుల మధ్యలో అతడు యెరూషలేము ప్రాకారం కట్టడం ప్రారంభిస్తాడు. అక్కడున్న ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేసి ఆ యూదా వారిని అందరినీ, ఆ జనులందరినీ కూడా ప్రోత్సహించి, ఇదిగో మనము మన తరాలు క్షేమంగా ఉండాలంటే, మన దేవునికి మహిమ రావాలంటే, మనం ఇలాంటి భయంకరమైన స్థితి నుండి విడుదల పొంది మనకి ఇక ముందుకు నింద రాకుండా ఉండాలంటే, మనం ఆనందంగా ఉండాలంటే యెరూషలేము ప్రాకారాలు కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరితో మాట్లాడతాడు. అయితే ఆ సమయంలో టోబియా, సన్బలటు, గెషేము అనేటువంటి వారు ఇతడు ప్రాకారం కట్టడానికి వచ్చాడని తెలుసుకొని చాలా బాధపడిపోతారు. ఆ పనిని ఎలా అడ్డగించాలని ప్రయత్నం చేస్తారు, హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, తృణీకరిస్తారు. ఏంటి ప్రాకారాన్ని కడతావా, మీరు కడతారా, మీ వల్ల అవుతుందా అని చాలా నెగిటివ్గా వారితో మాట్లాడి ఆ పనిని ఆపించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో విశ్వాసంతో నెహెమ్యా మాట్లాడుతున్న మాట ఇది. ఆకాశమందు నివాసి అయినటువంటి మా దేవుడు ఖచ్చితంగా మా యత్నమును, మా ప్రయత్నమును సఫలం చేస్తాడు అని ధైర్యంగా మాట్లాడతాడు, ధైర్యంగా దాన్ని నిర్వహిస్తాడు, ధైర్యంగా పూర్తి చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా పనిని పూనుకుంటున్నావా? నీవు కూడా నీ జీవితంలో ఒక మంచి ఆలోచన కలిగి దేవుని మహిమార్థమే నీ జీవితం ఉండాలని, మంచి స్థానానికి రావాలని, ఇదిగో నీ జీవితంలో ఉన్నటువంటి పడద్రోయబడిన పరిస్థితులన్నీ కట్టుకోవాలని, నీ జీవితాన్ని దేవునికి మహిమార్థమే చేసుకోవాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. అపవాది కూడా నీ దగ్గరికి వచ్చి మనుషుల రూపంలో కానీ, పరిస్థితుల రూపంలో కానీ నీ దగ్గరికి వచ్చి నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు, ఈ పని చేయటానికి నువ్వు సరిపోతావా, ఆ స్థానానికి నువ్వు చేరగలుగుతావా, ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడతావా, ఈ కార్యం నీ జీవితంలో జరుగుద్దా, ఇది అసంభవం, ఇది నీ జీవితంలో జరగదు, నీ జీవితంలో సంతోషం రాదు, నీ దుఃఖం పోదు, నువ్వు వింటే నువ్వు ఈ విధంగా పడద్రోయబడిన దానిగా, పడద్రోయబడిన వ్యక్తిగా శిథిలమైపోయిన స్థితిలోనే ఉంటావు, నీ వల్ల కాదు అని ఎన్నో అవిశ్వాసపు మాటలు సాతానుడు నీతో మాట్లాడొచ్చు. అయితే ఈరోజు ధైర్యంగా నీ నోరు తెరిచి చెప్పు, లేదు, నేను చేసే పని, నా జీవితం దేవునికి మహిమార్థం ఉండబోతుంది, దేవుడు నేను చేసే ప్రతి ప్రయత్నంలో నాకు తోడుగా ఉంటాడు, నాకు సహాయం చేస్తాడు, నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నువ్వు విశ్వాసంతో పలకగలిగితే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ నీ ముందు ఏదైనా ఒక రోగం నిన్ను భయపడుతుందా, ఇంక నువ్వు పైకి లేవు, ఈ రోగం నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది, నువ్వు చనిపోతావు, నువ్వు పైకి లేవలేవు, ఇంక నీవు ఏం పని చేయలేవు, నీ కుటుంబాన్ని నువ్వు ఇంకా చూడలేవు, నీ పిల్లలు నువ్వు అనాథలైపోతారు అని ఒకవేళ రోగం నీతో మాట్లాడుతుందా, మనుషులు నీతో అలా మాట్లాడుతున్నారా, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల వల్ల నువ్వు దెబ్బతినున్నావా? అయితే ఈరోజు విశ్వాసంతో పలుకు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, విశ్వాసంతో నేను అడుగు ముందుకేస్తున్నాను, ప్రభు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, నా జీవితంలో వెలుగు నింపుతాడు, నన్ను ఆయన అర్థం చేసుకుంటాడు, నా జీవితాన్ని ఆయన మహిమార్థమే చేస్తాడని నువ్వు పలికితే ఆకాశమందున్న దేవుడు, అంటే అన్నిటికీ పైన ఉన్న దేవుడు, అన్నిటికన్నా బలమైన దేవుడు, అందరికన్నా గొప్పవాడు మన దేవుడు కనుక గొప్ప దేవుడు నీ జీవితంలో ఉన్న విశ్వాసాన్ని చూసి గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన యందు సమస్తము సాధ్యమే, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను పౌలు అన్నాడు కదా. నువ్వు చేయగలవు, నువ్వు చేతకాని వాడవు కాదు, చేతకాని దానివి కాదు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నత శిఖరానికి చేరుస్తాడు, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీవు మా ప్రయత్నాలు సఫలం చేసే దేవుడు, మా జీవితాల్లో వెలుగు నింపే దేవుడు. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా చీకటిని, అంధకారాన్ని వారు ముందు కలిగి ఉంటే వారి జీవితంలో గొప్ప వెలుగుని కలిగించి మార్గాన్ని వేసి చక్కని గమ్యానికి వారు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.